రోళ్ళవాగు చెరువు ప్రాజెక్టును విజయవంతము చేయండయో. ప్రభుత్వమిచ్చిన 60 కోట్లను ఆగం చెయ్యకండో. పల్లెగోస యాదిలుంచుకొని అడుగు ముందుకు వేయండయో. భవిష్యత్తులో మన కన్న బిడ్డలన్న మంచిగా బతకాలయో. ప్రతి పైసపై ప్రజల అధికారం ఉందన్న విషయాన్ని మరువకండో. ప్రతి పైసపై ప్రజల అధికారం ఉందన్న విషయాన్ని మరువకండో. మొండికేసి గిట్ట నిండ ముంచితే ముండికేసి గిట్ట నిండ ముంచితే గట్టిగా నిలదీస్తాము, దండిగా దళమై గర్జిస్తాము. రోళ్ళవాగు చెరువు ప్రాజెక్టును విజయవంతము చేయండయో. ప్రభుత్వమిచ్చిన 60 కోట్లను ఆగం చెయ్యకండో. అన్నలకు, తమ్ముళ్లకు, అక్కలకు, చెల్లెలకు నా నమస్కారం. నేను గుర్రపురాము, బీర్పూర్. ముఖ్యంగా ఒక మాట, ఆనాడు బీర్పూరు గడ్డ మీద, బీర్పూర్ నడి ఒడ్డు మీద నిలబడి ప్రజల కోరిక మేరకు రైతుల సంక్షేమం కోసం, ప్రజల సంక్షేమం కోసం, గ్రామాల సంక్షేమం కోసం ఆనాడు కవితక్క చెప్పిన మాట, ఎన్ని కోట్లు ఖర్చైనా పర్లేదు, రోళ్ళవాగు చెరువు ప్రాజెక్టు పనులు మొదలుపెట్టి అద్భుతంగా అన్ని గ్రామాలకు నీళ్లు అందేటట్టు భారీ నీటిపారుదలను ఆధునీకరణ చేస్తానని చెప్పింది. ఒకవేళ నేను మాట తప్పినట్టయితే మళ్లీ ఓట్ల కోసం ఊర్లకు రానని చెప్పింది. ఈ రోజు ఇచ్చిన మాట మీద నిలబడి కవితక్క రోళ్ళవాగు ప్రాజెక్టు ఆధునీకరణ చేయడం జరిగింది. అక్క, నీ రుణం ఈ జన్మకు తీర్చుకోలేము. నీకు మా ఊరి గ్రామాల తరపున, ప్రతి ఒక్కరి తరపు నుండి, పేరు పేరున ప్రతి ఒక్కరి తరపు నుండి, చిన్న నుంచెల్లి ముసలవ్వల దాకా ప్రతి ఒక్కరి తరపున శిరస్సు వంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. కేసీఆర్ సార్ గారికి, కేటీఆర్ అన్నకు, రసమయ్య అన్నకు, హరీష్ రావు సార్ గారికి, ఈటెల రాజేందర్ అన్న గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున, ఊర్లన్నీ తరపున, గుట్ట కింది గ్రామాలందరి తరపున, ప్రజలందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంకొక విషయం ఏంటంటే అక్క, ఇన్ని కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. దయచేసి ఈ 60 కోట్ల రూపాయలల్లా ఏ ఒక్క పైసా కూడా ఏ ఒక్క స్వార్థపరుని జేబులోకి వెళ్ళకూడదు. దయచేసి ఈ విషయాన్ని కూడా గమనించి దగ్గరుండి పనులు చేపట్టాలని కోరుకుంటున్నాం. ఇక ఊర్ల విషయానికి వస్తే కొన్ని మాటలు వినబడుతున్నాయి. అయితే ఇది కరెక్ట్ కాదు. ఇవాళ అధికారం ఉన్నదిగా అని చెప్పేసి శిలాపలకల మీద అసలైన ఊరిని గుర్తించక ఆచూకీ కూడా తెలియనటువంటి గ్రామాన్ని ఇలా శిలాపలకల మీద ఎక్కేయడం ఇదేమాత్రం కరెక్ట్ కాదు. చాలామంది అంటున్నారు, మీ ఊరి మీద, మీ ఊరిలో రోళ్ళవాగు ప్రాజెక్టును మీ ఊరిదైతే రుజువులు చూపెట్టమని తెలియదా ప్రజలకు? రుజువులు తెలియా? చరిత్రలు అడుగుతుర్రు ఇవాళ, తాతల ముత్తాతల నాటి. నేను ఒకటి అడుగుతా, సమాధానం చెప్పుర్రు. నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పినట్టయితే రోళ్ళవాగు ప్రాజెక్టు మీదే. ఓకే? ఇలా మనసు గాయపడే విధంగా ఇలా వాట్సాప్లలో కానీ, ఫేస్బుక్లలో కానీ మాట్లాడుతున్నారు. అవి కరెక్ట్ మాటలు కాదు. శిలాపలకల మీద మీ ఊరి పేరు పెట్టుకుంటే అది మీదైపోయినట్టేనా? రోళ్ళవాగు ప్రాజెక్టులు మీదైపోయినట్టేనా? అసలు రోళ్ళవాగు చెరువు ఏ ఊరిలో ఉద్భవించింది తెలుసా? అది
తెలుసుకో. ఓకే, అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు చెలాయిస్తూ సర్వేలో రోళ్లవాగు మాదని తేలింది అని చెప్పి స్వార్థంతో రోళ్లవాగు మాది అనడంలో ఎంతవరకు నిజాయితీ ఉంది? గత కొన్ని సంవత్సరాల క్రితం రోళ్లవాగు ఉద్భవించినప్పటి నుండి రోళ్లవాగు ఏ ఊరు తరపున పేరుగాంచింది? రోళ్లవాగు చెరువు మాదే అని మమ్మల్ని వెటకారం చేస్తూ విర్రవీగుతున్నవో అన్నదమ్ములారా, రోళ్లవాగు మీదే అయితే మరి శంకుస్థాపన బీర్పూర్ గడ్డ మీద ఎందుకు జరిగింది? సమాధానం కావాలి. ఇంకొకటి, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందు రోళ్లవాగు మీదన్నట్టుగా రుజుపత్రాలు ఏమన్నా ఉన్నాయా? సమాధానం కావాలి. ఇంకొక అన్న అంటాడు, మా తాతల కాలం నాడు ఒప్పందం జరిగింది, రోళ్లవాగు మాదని, దా మా ఊరికొచ్చి మాట్లాడు, ఏది మీ ఊరి చరిత్ర అని. తెలియదా చరిత్ర? ప్రజలైతే ఎడ్డోళ్ళు గుడ్డోళ్ళు కాదు కదా. అమరుల నెత్తుడి దార ఎర్రస్తూపం కండ్లకు కనబడతలేదా? అది కాదా చరిత్ర? పల్లెలో శాంతి స్తూపం నెలకొల్పి ప్రగతి బాట చూపిన శాంతి స్తూపం కనబడతలేదా? అది కాదా చరిత్ర? సాధించిన ప్రత్యేక రాష్ట్రానికి నిలువెత్తు సాక్ష్యంగా నా ఊరు నడిగొడ్డున నిలబడ్డ తెలంగాణ తల్లి కండ్లకు గానత్తలేదా? అది కాదా చరిత్ర? గుట్ట కింద గ్రామాల ప్రజలను కాపాడే ఇళ్లవేళలా జనాలను రక్షించుకుంటూ నరసింహస్వామి కనబడతలేదా? అది కాదా చరిత్ర? ఇంకో అన్న అంటాడు, మా ఊర్లో ఉన్న ఉద్యోగాలు మీ ఊర్లో లేవని. ఇదేనా మాట? పద్ధతి అనేది? దా కూర్చుని మాట్లాడుకుందా, లెక్కలేసుకుందా? తెలియదా నీకు? ఉన్న ఊరును రక్త బంధాన్ని వదులుకొని దేశ ప్రజల సంరక్షణ కోసం ప్రాణాలను కూడా లెక్క చేయకుండా గన్ను పట్టుకొని బార్డర్లల్లా కావలిగాస్తున్న నా ఊరి జవాన్ల పేరు తెలియదా నీకు? ఎందుకయ్యా ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడతారు? స్వార్థంతో నా ఊరును అనగదొక్కాలని ఎంత ప్రయత్నం చేసినా కూడా మాకేం పర్వాలేదన్నా. ఎందుకంటే మా ఊరు ఎదుగుదలతోనే స్నేహం చేస్తుంది కాబట్టి. ఎదుగుదలను అనగదొక్కుతూ నా ఊరిపై నుండి నువ్వు నడచి వెళ్ళినా, శంకుస్థాపన చేసి ఊరు పేరు పెట్టి ఉర్రూతలు ఎన్ని ఊగినా, చరితగాంచిన ఊరు బీరుపూరు, దాని ఘనత చెదిపేటోడు ఎవడు లేడు. ఎర్ర స్తూపం ఏ గడ్డ మీద నిలిచే, శాంతి స్తూపం ఏ తనువు మీద మొలిసే, తెలంగాణ తల్లి ఏ ఒడ్డున నిలిచే, రక్షక బట నిలయ మేడ ఒదిగుండే, ఏ ఊరి గర్భంల చెరువుద్భవించే, ఇప్పుడెట్లా నీ ఊరి సొత్తాయే, వివరించి చెప్పవా స్వార్థమా, ఈ అణచివేత నీకు న్యాయమా? ఎదుగుదలను అనగదొక్కుతూ నా ఊరిపై నుండి నువ్వు నడచి వెళ్ళినా, శంకుస్థాపన చేసి ఊరు పేరు పెట్టి ఉర్రూతలు ఎన్ని ఊగినా, చరితగాంచిన ఊరు బీరుపూరు, దాని ఘనత చెదిపేటోడు ఎవడు లేడు. ఎదుగుతున్న ఊరు నెగతాళి చేసినా ఏమి పర్వాలేదురన్నా, మా ఎదుగుదలాగదోరన్నా. నవ్వుతూ నా ఊరు నేలనా చేసిన ఒరిగేది ఏది లేదన్నా, నీ ఏడుపే దీవెననుకున్నా. ఈర్షా ద్వేషం కుళ్ళు కుట్రతో ఊరు ననగదొక్కాలని చూసినా, ఈర్షా ద్వేషం కుళ్ళు కుట్రతో ఊరు ననగదొక్కాలని చూసినా,
అనగదొక్కిన కొలది మళ్ళీ లేస్తాం, అనగదొక్కిన కొలది మళ్ళీ లేస్తాం, బీరుపూరు చరిత మల్ల తిరగ రాస్తాం. ఎదుగుతున్న ఊరు నిగతాళి చేసినా ఏమి పరవాలేదురన్నా, మా ఎదుగుదల ఆగదోరన్నా. నవ్వుతూ నా ఊరు నేలనా చేసిన ఒరిగేది ఏది లేదన్నా, నీ ఏడుపే దీవెనోరన్నా. ఎవరి ఊరి చరిత్ర ఏందో ప్రజలందరికీ తెలుసు. దయచేసి ఇక నుండైనా ఓన్ టాలెంట్తో డెవలప్మెంట్ని క్రియేట్ చేసుకోవడం అలవాటు చేసుకోండి. ఓకే, బాయ్. ఇలా ఫేస్బుక్లో ఏ విధంగా కామెంట్లు పెడుతున్నారంటే, ఒక మనసును గాయపరిచే విధంగా కామెంట్లు పెడుతున్నారు. రోళ్ళవాగు మాది, మీదేం హక్కున్నది, ఏం చేసుకుంటారు, మీతో ఏమైతే అన్నట్టు. ఇదేనా పద్ధతి? కాదు కదా. దయచేసి చరిత్ర ఉన్నది, ప్రజలు ఎడ్డోళ్ళు గుడ్డోళ్ళు కాదు. ఇలా అధికారం ఉందని చెప్పేసి అధికార పక్షంతో స్వార్థంతో ఊరు పేరు మార్చినంత మాత్రాన రోళ్ళవాగు మీద అయిపోదు. రోళ్ళవాగు నా ఊరు గర్భంలో ఉద్భవించింది. అది ఊరు పేరు మార్చుకున్నంత మాత్రాన రోళ్ళవాగు మీదని భ్రమపడకండి. కించపరిచే విధంగా మా ఊరి ప్రజలను వాళ్ళతో మాట్లాడకండి. ఓకే, బాయ్. ధన్యవాదాలు అందరికీ.